హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య అకాడమీ. ప్రెజెంట్ ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 13th చాప్టర్ అయిన స్టాటిస్టిక్స్లో ఎక్సర్సైజ్ 13.1 స్టార్ట్ చేస్తున్నాం. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు, అదే క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకు నేను చెప్పుకోవాల్సింది ఏమంటే, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య అకాడమీ. ఓకేనా? సో ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 13.1లో 4th ప్రాబ్లం అనమాట. క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. దానికన్నా ముందు నేనేం చెప్పాను, టేబుల్ ఉంది స్టాటిస్టిక్స్. ఏడ ఇచ్చింది 2 నెంబర్స్ ఇచ్చాడు. అంటే ఏమని, గ్రూప్డ్ డేటా. ఓకేనా? ఇవి ఫస్ట్ మనం వాడు ఇచ్చిన దానిలో ఐడెంటిఫై చేయాల్సి, తర్వాత వాడు ఏం అడిగాడు క్వశ్చన్ మొత్తంలో. ఇదిగోండి ఇక్కడ ఉంది మీన్. సో మీన్ అడిగాడు కాబట్టి ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, డైరెక్ట్ మెథడు, అజ్యూమ్డ్ మీన్ మెథడు, స్టెప్ డీవియేషన్ మెథడ్. ఈ 3 ఉంటాయి. వాటిల్లో మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకేనా? ఎలా డిసైడ్ చేసుకుంటాము, ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ రోలో వాల్యూస్ ఎలా ఉంది ఒకటి గుర్తుపెట్టుకోండి. 1 to 10 ఉన్నిందంటే డైరెక్ట్ మెథడ్ చేసేయచ్చు, సింపుల్. ఇది కూడా అంతే, సెకండ్ కాలం కూడా అంతే. 1 to 10 మధ్యలో ఉన్నింది అంటే డైరెక్ట్ మెథడ్ చేసేయచ్చు, సింపుల్గా ఉంటుంది. అలా కాకుండా ఎక్కువగా ఉంటే, అంటే మరీ పెద్ద వాల్యూ కానీ డెసిమల్ వాల్యూస్ కానీ ఉంటే స్టెప్ డీవియేషన్ మెథడ్ చేయొచ్చు, ఈజీగా అయిపోద్ది. అయితే ఇది వచ్చి డబుల్ డిజిట్ నెంబర్. సో దీనికి డైరెక్ట్ మెథడ్ కానీ అప్లై చేస్తే టైం ఎక్కువ పడుతుంది, క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే మనం క్యాలిక్యులేషన్, మల్టిప్లికేషన్స్ కానీ అడిషన్స్ కానీ కొంచెం పెద్ద నెంబర్స్ వస్తాయి. కాబట్టి డైరెక్ట్ మెథడ్ వద్దు. అజ్యూమ్డ్ మీన్ మెథడ్ కానీ స్టెప్ డీవియేషన్ మెథడ్ కానీ చేయొచ్చు. మ్యాక్సిమం నేను స్టెప్ డీవియేషన్ మెథడ్స్ అన్నీ చెప్పాను ఇంతకుముందు ప్రాబ్లమ్స్ అంతా. నెక్స్ట్ కూడా ఎక్కువగా చెప్పబోయేది కూడా స్టెప్ డీవియేషన్ మెథడే. కాబట్టి దీనికి అజ్యూమ్డ్ మీన్ మెథడ్ సెలెక్ట్ చేసుకుందాం. అయితే క్వశ్చన్ ఒకసారి చదువుతాం. 30 ఉమెన్స్ వేర్ ఎగ్జామ్డ్ ఇన్ ఏ హాస్పిటల్ బై ఏ డాక్టర్ అండ్ ది నెంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్ పర్ మినిట్ వేర్ రికార్డెడ్ అండ్ సమ్మరైజ్డ్ యాజ్ ఫాలోస్. ఫైండ్ ద మీన్ హార్ట్ బీట్స్ పర్ మినిట్ ఫర్ ది దోస్ ఉమెన్స్ హూస్ చూజింగ్ ఏ సూటబుల్ మెథడ్. ఏ మెథడ్ అని చెప్పలేదు కాబట్టి మీకు నేను ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఓకేనా? సో క్వశ్చన్ మొత్తం ఊరికే మనం చదువుకున్నాం అంతే. దీన్ని యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, బట్ చదువుకోవడం బెటర్. ఎందుకంటే దీనిలో మనకి మీన్ వాల్యూ కానీ మోడ్ వాల్యూ కానీ ఇంకేదన్నా వాల్యూస్ ఇచ్చి ఉండొచ్చు, లేదా మెథడ్ ఏ మెథడ్లో చేయాలన్నది మెన్షన్ చేసి ఉండొచ్చు. అందుకోసం క్వశ్చన్ ఖచ్చితంగా చదవండి. చదివిన తర్వాత ఇలా డిసైడ్ చేసుకోవాలి. ఎలా, ఇది గ్రూప్డ్ డేటా. సో ఇక్కడ 3 మెథడ్స్ ఉన్నాయి. వాటిల్లో ఈ నెంబర్ పెద్దదిగా ఉంది కాబట్టి అజ్యూమ్డ్ మీన్ మెథడ్ కానీ స్టెప్ డీవియేషన్ మెథడ్ కానీ చేయొచ్చు. స్టెప్ డీవియేషన్ మెథడ్ అయితే చాలా సింపుల్గా అయిపోద్ది, బట్ అది ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను. ఇంకా చెప్పేవి కూడా దీనిలోనే చెప్తాను, మ్యాక్సిమం స్టెప్ డీవియేషన్లోనే. అందువల్ల దీనికి అజ్యూమ్డ్ మీన్ మెథడ్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? ఈ విధంగా మీకు మొత్తం ప్రాసెస్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎందుకంటే మీరు ఎగ్జామ్లో మీరే ఐడెంటిఫై చేయాలి, ఎవరి హెల్ప్ ఉండదు. ఎప్పుడు కూడా ఒకరి హెల్ప్ మీద మనం డిపెండ్ కాకూడదు. నా పాలసీ ఎప్పుడు అంతే. ఓకేనా? సరే, ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. ఏది అజ్యూమ్డ్ మీన్ మెథడ్ కదా. సో ఫస్ట్ ఫార్ములా రాసుకుందాం. ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ, ఇది ఫార్ములా. సో దానికి తగ్గట్టు టేబుల్ రెడీ చేసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ డి ఇచ్చాడు కాబట్టి డి ఫార్ములా ఏమి, ఎక్స్ఐ మైనస్ ఏ, ఇది ఫార్ములా. ఓకేనా? అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇచ్చిన రోని కాలం వైజ్గా మార్చుకుంటాం. అంటే ఈ హెడ్డింగ్స్ రివర్స్ చేసి ఇట్లా రాసుకుంటాం కాలంగా. నెంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్ పర్ మినిట్, తర్వాత నెంబర్ ఆఫ్ ఉమెన్స్,
మీకు ఆల్రెడీ చెప్పా కదా, సెకండ్ కాలం ఎప్పుడు కూడా ఫ్రీక్వెన్సీ అంటే Fi. సో అదేవిధంగా ఈ 3 మెథడ్లో ఏదైనా సరే థర్డ్ కాలం కూడా మారదు, అది క్లాస్ మార్క్. ఇది Xi. ఓకేనా? అంటే గ్రూప్డ్ డేటాలో డైరెక్ట్ కానీ అజ్యూమ్డ్ కానీ స్టెప్ డివియేషన్ మెథడ్ కానీ దేనిలో కూడా ఈ థర్డ్ కాలం అనేది మారదు, క్లాస్ మార్క్గానే డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఏమి మనకి డి కావాలి. సో డి ఫార్ములా డిఐ ఈజ్ ఈక్వల్ టు Xi మైనస్ సి. తర్వాత సిగ్మా కాదు, డైరెక్ట్ Fi డిఐ. ఓకేనా? మీకు ఇంకో విషయం కూడా చెప్పాను, నెంబర్ ఆఫ్ కాలమ్స్ను గుర్తుపెట్టుకోవడానికి డైరెక్ట్ అయితే 4 అని, అజ్యూమ్డ్ అయితే 5 కాలమ్స్ అని, స్టెప్ డివియేషన్ అయితే 6 కాలమ్స్ అని. ఇది అజ్యూమ్డ్ కాబట్టి 5 కాలమ్స్ వచ్చి ఉంటాయి. 1 2 3 4 5. సో కరెక్ట్. ఇప్పుడు వాల్యూస్ రాద్దాం. 65 68 68 71 71 74 74 77 77 80. సో 80 83. సో 83 86. తర్వాత రో ఫ్రీక్వెన్సీస్ కూడా 2 4 3 8 7 4 2. ఓకేనా? నేను క్వశ్చన్ తుడిపినా కొంచెం, ఎందుకంటే ప్లేస్ సరిపోదు కాబట్టి. ఇప్పుడు కూడా నేనేమంటే మొత్తం క్వశ్చన్ రఫ్ చేసేస్తా. మీరు చేయాల్సింది ఫస్ట్ క్వశ్చన్ రాసుకోండి, ఖచ్చితంగా రాసుకోండి. అప్పుడే మనకి ఏం చేయాలన్నది ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత టేబుల్ కూడా నీట్గా గీసుకోండి. తర్వాత ఈ టేబుల్ వేద్దాం. ఓకేనా? రాసుకోండి అంత లోపల. సో చూశారు కదా, ఈ మాదిరి టేబుల్ నీట్గా గీసుకోవాలి. నేనైతే పెన్నుతో గీసుకున్నా కాబట్టి మీరు పెన్సిల్తో గీయండి. ఏదైనా టేబుల్లో పొరపాట్లు జరిగితే మళ్ళీ ఎరేజ్ చేసి గీసుకోవచ్చు టేబుల్. అదేవిధంగా ఇదంతా నేను చేసిందంతా రఫ్ వర్కే. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాము, క్లాస్ మార్క్ చేయాలి. క్లాస్ మార్క్ ఏం చేయాలి, ఈ రెండు సమ్ చేయాలి. బై 2 సమ్ చేస్తే ఎంత వస్తుంది, 133/2. సో ఇదంతా చూడండి, 6 0 1 మళ్ళీ 6 0 5 ఇది వచ్చింది. చూడండి డెసిమల్ వాల్యూస్ వస్తుంది. సో ఇలాంటివి ఏమన్నా రావచ్చు. అప్పుడు డైరెక్ట్ మెథడ్కి వెళ్ళామంటే మల్టిప్లికేషన్ పెద్దది అయిపోద్ది. అందుకోసమే నేను ముందుగా చెప్పిన స్టెప్ డివియేషన్ కానీ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ కానీ, అందుకే చెప్పింది. కొంచెం పెద్ద వాల్యూస్ ఉన్నప్పుడు ఈ విధంగా ఆలోచించుకోవాలి. ఇది చేశాం కదా, దానికన్నా ముందు మనం ఏం చేసి ఉండాలంటే ఈ గ్యాప్ అనేది ఈక్వల్గా ఉందా లేదో చూసుకోవాలి. ఒకసారి చూడండి, ఇక్కడ 3 3 3 అంటే ఈ గ్యాప్లో 3 3 3 అన్నీ 3లే ఉన్నాయి కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి, ఆ 3ని తెచ్చి దీనికి యాడ్ చేయాలి. పక్కన ఎవరైనా నోట్ చేసుకోండి, హెచ్ వాల్యూ ఎంత 3. సో 3 యాడ్ చేస్తే 69.5, మళ్ళీ 3 యాడ్ చేస్తే 72.5, మళ్ళీ 3 యాడ్ చేస్తే 75.5, మళ్ళీ 3 యాడ్ చేస్తే 77.5, మళ్ళీ 3 యాడ్ చేస్తే 80.5, మళ్ళీ 3 యాడ్ చేస్తే 83.5. ఇప్పుడు కరెక్టా కాదా అని తెలుసుకోవడం ఎలా, లాస్ట్ చెక్ చేసుకుంటే సరిపోద్ది. లాస్ట్దంతా 88 83 ప్లస్ 86/2 ఎంత అవుతుంది, 169/2. 2 1 0 2 8 0 2 4 0 2 4 0.5. సో 84.5. సో మిస్ అయింది చూడండి, కనుక్కున్నాం. ఓకేనా? అందుకే లాస్ట్లో చెక్ చేసుకున్నా. అంటే ఇలాంటి మిస్టేక్ ఉన్నిందంటే వెంటనే తెలిసిపోద్ది. ఎక్కడ అడిషన్లో తప్పు చేశాను చూడండి. దీనికి 3 కరెక్టు, 9కి 3 కలిపితే కరెక్టు. సో ఫస్ట్దే తప్పు కూడా అయి ఉండొచ్చేమో, చూద్దాం. 6 0 12 ఈ రెండు యాడ్ చేస్తే 133 కరెక్టేనే. ఓకే, 0.5 ఇది సరిపోయింది. 3 3 3 ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇది 8 78 75కి 3 యాడ్ చేస్తే 78. ఓకేనా?
చూసారా మనం ఎలా కనుక్కున్నామో తప్పులు పోయినా. మనం చేసే తొందరలో ఇలాంటి మిస్టేక్లు జరుగుతాయి. ఆ మిస్టేక్లు ఐడెంటిఫై చేయడానికే ఈ ట్రిక్ చెప్పింది. ఫస్ట్ చెక్ చేసుకున్నామా, మళ్ళీ లాస్ట్ చెక్ చేసుకోండి. తప్పు నింది వెంటనే కనుక్కునేసాం, సో సరైపోయింది. ఒకవేళ చూసుకోకుండా ఉంటే ఆన్సర్ మొత్తం తప్పు అయిపోయి ఉంటుంది. సో ఓకే, క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాము, డి కనుక్కోవాలి. డి కనుక్కునే ముందు ఏ ఐడెంటిఫై చేయాలి. ఏ ఎలా ఐడెంటిఫై చేస్తాము, ఇక్కడ ఉండే వాటిల్లో మిడిల్లో చూడాలి. ఒకసారి చూడండి, 1 2 3 4 5 6 7 7 వచ్చాయి కాబట్టి మిడిల్లో ఇదే ఉంటుంది. సో ఇదే ఏ, ఓకేనా. ఏకి పక్కన ఉండే 0, ఇది 0, ఇది 0. సో అక్కడ ఏముంది, హెచ్ వాల్యూ 3 కదా, ఆ 3 దీనికి యాడ్ చేద్దాం. 3 మళ్ళీ 3 యాడ్ చేస్తే 6, మళ్ళీ 3 యాడ్ చేస్తే 9, పైకి నెగిటివ్. ఓకేనా. ఇప్పుడు మల్టిప్లికేషన్ FIDA. FI అంటే ఇది 2 9s are 18, సింబల్ మైనస్ ఇక్కడ ఉంది కాబట్టి 2 4 6s are 24, ఇక్కడ మైనస్. ఇక్కడ 3 3s are 9, ఇక్కడ మైనస్. నెక్స్ట్ 0 వదిలేయండి. 7 3s are 21, 4 6s are 24, 2 9s are 18. ఓకేనా. అయితే ఇక్కడ మీకు ఒక గమ్మత్తు ఉంది చూడండి. ఈ మామూలుగా అయితే ఏం చెప్తాను, ఈ 3 అడిషన్ చేసుకొని నెగిటివ్ వాల్యూ, ఈ 3 అడిషన్ చేసుకొని పాజిటివ్ వాల్యూ చేసి వీటిని సబ్ట్రాక్షన్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ ఎలా వచ్చిందంటే మీరు బాగా గమనిస్తే ఈ +18 -18 పెన్నుతో క్యాన్సిల్ కొట్టకండి, ఓకేనా. ఊరికే పెన్సిల్తో ఊరికే మనం అలా ఐడెంటిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆన్సర్ ఉండాలి, అప్పుడే మనకి మార్కులు పడతాయి. సో ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇది క్యాన్సిల్. అదేవిధంగా ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. ఎందుకో ఇక్కడ +24, ఇక్కడ -24. సో ఈ రెండే మిగిలినాయి. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది, 12 వస్తుంది. ఇది పాజిటివ్ కాబట్టి పాజిటివ్ 12. ఒకవేళ డౌట్గా ఉంటే చూడండి, ఇవంతా సమ్ చేసుకుంటే ఎంత వస్తుంది చూడండి. 8 2 4 12 12 9 21. సో 1 2 1 2 3 3 2 5 నెగిటివ్. సో ఇది 5 13 1 3. సో 5 2 2 4 4 1 5 1 6, సో 63. అది -51. సో 2 1, ఇది పాజిటివ్ కాబట్టి ప్లస్. చూసారా, అదే వచ్చింది. ఇలాంటివి నేర్చుకోవాలి మనం. ఇప్పుడు అంతా ప్రాక్టీస్ మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతా ఉన్నాం, సబ్జెక్ట్ తెలుసుకుంటా ఉన్నాం. సో ఇలాంటివన్నీ ట్రై చేయొచ్చు. మనకి టైం దగ్గర పడేటప్పుడు మాత్రం ఇలాంటి ఎక్స్పెరిమెంట్ల జోలికి వెళ్ళకుండా ఇప్పుడు నేను చెప్పిన షార్ట్కట్ ద్వారా వచ్చేస్తుంది, అలవాటైపోద్ది. ఓకేనా. పోను బాగా అలవాటైపోద్ది, కంగారు పడకుండా నేర్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఏమి, ఇది అయిపోయింది. మీకు చెప్పిన అడిషన్స్ ఏమి, సెకండ్ కాలం లాస్ట్ కాలం చేసేసాం. మరి సెకండ్ కాలం అది కూడా చేద్దాం. ఇదండి, ఇది ఒక 8 to 8 ఒక 10, 7 3 ఇది ఇంకో 10 అంటే 20 వచ్చింది. ఇది చూడండి, 2 4 4 8 2 8 2 10 30 వచ్చింది. బా పర్ఫెక్ట్. ఓకే, చేశారా, ఎంత సింపుల్గా వచ్చేసిందా. ఇప్పుడు ఫార్ములా రాసుకుందాం. బై యూజింగ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్. అజ్యూమ్డ్ మీన్ మెథడ్. సో ఫార్ములా ఏమి, మీన్ x bar is equal to a plus sigma FIDI by sigma FI. ఏ ఎంత వచ్చింది చూడండి, 75.5 ప్లస్ ఇది వచ్చి +12 బ్రాకెట్ వేసుకుంటానంటే వేసుకునేయండి బై 30. సో 3 టేబుల్తో వద్దాం. 3 4s are 3 10s are. సో ఎంత వచ్చింది, 75.5 ప్లస్ 4/10. 4/10 అంటే ఎంత చూడండి, 0.4. ఒక డిజిట్ ముందు పాయింట్ వస్తుంది. ఎందుకు, డెసిమల్ ఇది డినామినేటర్లో ప్లేస్ వాల్యూస్లో తీసుకున్నప్పుడు 10 అని వచ్చింది. సో 10కి ఒక 0 ఉంది కాబట్టి ఒక డిజిట్ ముందు పాయింట్ వస్తుంది. దాని ముందర ఇది ఉంది. సో 2 అడిషన్ చేస్తే 75.9 ఇది ఆన్సర్. ఓకేనా. ఏంటిది, మీన్ వాల్యూ అయిపోయింది. చూడండి ఎంత సింపుల్, అంత చిన్న చిన్న అడిషన్సే.
ఏమి ఇక్కడ ఒకటి మిస్టేక్ వచ్చింది, ఎందుకంటే తొందరలో వేసినాం కదా అందుకు. సో జాగ్రత్త, ఇది చేసిన తర్వాత ఇది కూడా చెక్ చేసుకోండి, అప్పుడే మిస్టేక్ ఉంటే తెలుస్తుంది. ఓకేనా, నీట్గా రాసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా మ్యాక్సిమం 10th క్లాస్లో ఉండే చాప్టర్స్ అన్నీ అప్లోడ్ చేస్తాను. అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు విన్న ఈ క్లాస్ మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.